సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కి డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం యానిమల్. ఈ మూవీలో రష్మిక మదన్న హీరోయిన్ గాను నటించింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే 100 కోట్లకు పైగా ఓపెనింగ్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. వీకెండ్ 3 రోజుల్లో 100 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది యానిమల్. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ రణబీర్ కపూర్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇంకా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ కి యూత్ ఆడియన్స్ కి విపరీతంగానూ నచ్చేసింది. ఇక ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే యానిమల్ సినిమాకి అడిక్ట్ అయిపోయారనే చెప్పొచ్చు. అంతలా యూత్ మీద సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ పైన నెగిటివ్ ప్రచారం కూడాను జరిగింది. రాజకీయ నాయకులు సైతం యానిమల్ సినిమా పైన పార్లమెంట్లో నేరుగా చర్చించుకున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించినటువంటి బాబీ డియోల్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ మొదటి 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 835.90 కోట్ల కలెక్షన్ రాబట్టింది. రణబీర్ కపూర్ కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్ ఇవే కావడం విశేషం. అలాగే ఈ ఏడాది షారూక్ ఖాన్ జవాన్ పఠాన్ల తర్వాత హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి మూవీగా యానిమల్ నిలిచింది. అయితే ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని సందీప్ రెడ్డి వంగ హింట్ ఇచ్చారు. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.